పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' బర్త్‌డే సందర్భంగా 'ఓజీ' సినిమా టీమ్ అంటే 'డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్' మూవీ నుంచి అభిమానులకు కానుకగా ఒక సెకండ్ గ్లింప్స్ ఇంతకు ముందే రిలీజ్ అయింది. అది నిజంగా వండర్‌ఫుల్‌గా ఉందని చెప్పాలి. 1 మినిట్ 4 సెకండ్స్ నిడివి సింపుల్‌గా ఉంది. అందులో అయి ఏంటి అంటే అది మొత్తం మీద దాంట్లో ప్రతినాయకుడుగా అంటే 'పవన్ కళ్యాణ్' ఓజీస్ కంపెనీగా యాక్ట్ చేస్తుంటే ప్రతినాయకుడుగా 'ఇమ్రాన్ హస్మి' ఆయన యాక్ట్ చేస్తాడు. పూర్తిగా ఈ సెకండ్ గ్లింప్స్ అతను ఎలా ఉంటాడు? ఎలా ఉండబోతాడు? అన్నట్టుగానే దాని మీదే కట్ చేశారు. అది మనకి సెకండ్ గ్లింప్స్‌గా రిలీజ్ చేశారు. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ 'ఫైర్ స్టోమ్' ఒక రేంజ్‌లో మామూలుగా పెంచలేదు అంచనాలు. భారీ ఎక్స్‌పెక్టేషన్స్ తీసుకొచ్చేసింది అది. అది అది చూసిన తర్వాత బానే ఉంది తర్వాత అనుకుంటే 'సువ్వి సువ్వి' అని చెప్పి ఒక సెకండ్ ఒకటి రిలీజ్ అయ్యి ఆ సాంగ్ దాని తాలూకా కూడా ఇంపాక్ట్ చాలా ఉంది. చాలా మెలోడియస్ సాంగ్ అది. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' బర్త్‌డే ఈ సెప్టెంబర్ 2 సందర్భంగా ఈ సెకండ్ గ్లింప్స్ ఉంది. ఇది కూడా అదిరిపోయింది. ఆహ్, స్ డైరెక్టర్ సుజిత్ చాలా స్టైలిష్ టేకింగ్ అనాలి. హీరో అలాగే స్వాగ్ అండ్ స్టైల్ మన 'పవన్ కళ్యాణ్' గారైతే విలన్ కూడా పెర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయినట్టుగా 'ఇమ్రాన్ హస్మి' చూస్తుంటే ఆ షాట్స్ అవి ఒక అద్భుతంగా ఉన్నాయి. చాలా ఒక రాడ్స్‌తోను అలాగే కత్తులతోను అతి క్రూరంగా నరుక్కెళ్ళిపోతున్నాడు. చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు 'ఇమ్రాన్ హస్మి.' అతని మీదే కట్ చేశారు. ఆఖరిలో మటుకు 'పవన్ కళ్యాణ్' చాలా స్టైల్‌గా ఒక కత్తి తీసుకొని ఇలాగా నడుస్తూ వెళ్తున్నట్టుగా కనపడింది. ఆ ఫ్రేమ్ తప్పితే మిగిలినదంతా 'ఇమ్రాన్ హస్మి' మీద చేశారు. 'ఇమ్రాన్ హస్మి' బాడీ గాని, అది గాని మొత్తం మీద అతను కూడా ఎలివేట్ చేయాలి. ఎందుకంటే విలన్ పెర్ఫెక్ట్‌గా ఉంటే హీరో బాగా ఎలివేట్ అవుతాడు. ఆ విలన్ కూడా పక్కా పోటాపోటీగా సెలెక్ట్ చేసినట్టున్నారు. అలాగే అతనికి ఇతనికి మధ్య ఉండే సంఘటనలు మనం ఇది చూసి మనం అంచనా వేసుకోవచ్చు. ఇప్పటికే నిన్ను ఒక ఒకే ఒక డైలాగ్‌తో నిన్ను కలవాలని ఉంది, నీతో మాట్లాడాలని ఉంది, నిన్ను చంపాలనుంది. నీ ఒమి అంటే విలన్ పేరు ఒమి. ఈయన పేరు ఓజీ అయితే విలన్ పేరు ఒమి అని మనకు అర్థమవుతుంది. ఆ ఒమిగా ఇమ్రాన్ హస్మి అసలు ఒక రేంజ్‌లో ఇమ్రాన్ హస్మిని సెలెక్ట్ చేయడంలో కూడా అసలు పర్పస్ ఏంటనేది ఇది చూసాక పర్టిక్యులర్‌గా ఇమ్రాన్ హస్మి రెగ్యులర్ ఆర్టిస్ట్ కాదు గదా! అనుకుంటే ఎందుకు చేశారు అనడానికి మనకి ఇది ఒక ఆహ్, ఈ ఈ గ్లింప్స్ చూస్తే మనకు అర్థమైపోతుందనమాట. అలాగే కూడా మనకి అసల ఆహ్, గ్రాండియర్ ఎందుకంటే ఇది భారీ బడ్జెట్‌తో మొత్తం తీసుకొస్తున్న సినిమా. ఆల్రెడీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయిన తర్వాత 'ఫైర్ స్టోమ్' రిలీజ్ అయిన తర్వాత ఓవర్‌సీస్‌లో బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా చాలా రికార్డ్స్‌తో ఓవర్‌సీస్‌లో బిజినెస్ అయినట్టుగా మనకి ఇప్పటికే చాలా వార్తలొచ్చాయన్నమాట. అంటే బుకింగ్స్ అన్ని ప్రీమియర్ షోకి బుకింగ్స్ కానీ అవి గాని టోటల్‌గా కంప్లీట్ అయిపోయాయి. ఇది కూడా ఈ బర్త్‌డే నుంచి సెప్టెంబర్ 25 వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రమోషన్స్ ఈరోజు మనకు మొదలుపెట్టారని మనం అనుకోవచ్చు. ఇందులో 'పవన్ కళ్యాణ్' సరసన ఇంతకుముందు చాలా సార్లు చెప్పుకున్నాం. ప్రియాంక మోహన్ అలాగే ప్రతినాయకుడిగా అంటే విలన్‌గా ఇమ్రాన్ హష్మి. ఈ రకంగా మంచి స్టార్ కాస్టు, గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌గ్రౌండ్ కథనం. డెఫినిట్‌గా ఇది మన 'పవర్ స్టార్‌కి' ఒక కొత్త డిఫరెంట్ లుక్, డిఫరెంట్ జోనర్ అని కూడా చెప్పుకోవాలి ఉంది. అలాగే దీనికి తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోతుందని మనకు అర్థమవుతోంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇవాళ చూసినటువంటి గ్లింప్స్ కనుక చూస్తే ఇమ్రాన్ హష్మికి మన సింగర్ 'హేమచంద్ర' డబ్బింగ్ చెప్పినట్టుగా అర్థమవుతుంది. మరి బహుశా ఈ సినిమాలో ఈ 'రోమి' క్యారెక్టర్‌లో చేసిన ఇమ్రాన్ హష్మికి డబ్బింగ్ సింగర్ 'హేమచంద్ర' ఇచ్చి ఉంటారని అనుకోవచ్చు. అంటే ఓన్లీ ఈ గ్లింప్స్ కోసం మాత్రమే అతను డబ్బింగ్ చెప్పాడు అనుకోక్కర్లేదు. చాలా స్టైలిష్‌గా ఆ క్యారెక్టర్ సరిపడా నిన్ను కలవాలనుంది, నీతో మాట్లాడాలనుంది, నిన్ను చంపాలనుంది ఓజీ అని చెప్పి, హ్యాపీ బర్త్‌డే ఓజీ అని చెప్పి చెప్పించారు. దీంట్లో మొత్తం మీద ఇది చాలా ఇంకా అభిమానులకి అలా చూస్తుంటేనే చాలా పండగగా ఉందనమాట. బర్త్‌డేకి నిన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆ పోస్టర్ రిలీజ్ అయింది. అందులో కూడా చాలా స్వాగ్ అండ్ స్టైల్‌లో మన హీరో ఒక స్టెప్ ఏస్తున్నట్టుగా ఆ పోస్టర్ రిలీజ్ అయింది. అది బావుందనిపించేసరికి ఈరోజు ఇంక ఇంతే అయిపోయిందేమో ఎందుకంటే మొన్న 'సువ్వి సువ్వి' అని ఆ పాట ఏదో ఒకటి వచ్చింది కదా! అది బావుంది. చాలా బావుంది. మెలోడియస్‌గా ఉంది. దాంట్లో కూడా చాలా చాలా అంటే ఒక ఎమోషన్స్‌తో కూడిన ఒక లవ్ ఆ జంట మధ్య కనపడేట్టుగా ఆ సాంగ్‌లో చూస్తుంటే చాలా చాలా బ్యూటిఫుల్ మాంటేజ్ కనపడుతున్నాయి ఆ పాటలో కూడా. సరే ఇది ఇలా ఉంది అనుకుంటే ఇది 25కి 100% 100% ఈ సినిమా వచ్చేస్తుంది. అలాగే
దేనికి అంటే పోటీ అని దేన్ని అనలేం గానీ, ఇదే టైంలో వద్దాం 'అఖండ 2' కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్‌పోన్ అయింది. దాంతో మన 'ఓజీ' ఒక్కడే థియేటర్‌లన్నిట్లికి వచ్చేస్తున్నాడు. థియేటర్‌లో మొత్తం మనల్ని మురిపించడానికి, తన నటనతో అలరించడానికి మన పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' వస్తున్నాడు. నిజంగా ఇది చాలా పుట్టినరోజు నిజంగా మన అభిమానులందరికీ పెద్ద పండగే అని చెప్పాలి. ఫస్ట్ గ్లిమ్సు. దాని తర్వాత ఏమాత్రం తగ్గకుండా 'సువ్వి సువ్వి' సాంగ్ ట్రైలరు. తర్వాత అది సింగిల్ అంటున్నారు. ఇప్పుడు ఈ సెకండ్ గ్లిమ్స్ అంటే ఆహ్, ఓన్లీ విలనే కనపడ్డాడు అని అనుకోక్కర్లేదు. లాస్ట్ ఒక్క ఫ్రేమ్ చాలు. ఒక్క ఫ్రేమ్ చాలన్నట్టుగా పవర్ స్టార్ అలా కత్తి తీసుకొని అలా వస్తూ ఉంటే అసల చూడ్డానికి అభిమానికి 2 కళ్ళు సరిపోవని నిజంగా కూడా అది చాలా అంటే చాలా చాలా టచింగ్‌గానే ఉంది ఇది కూడా. ఇందులో అతిశయోక్తి లేదు. 'ఇమ్రాన్ హష్మి' కూడా ఆ పాత్రకి 'రోమి' పాత్రకి 100కి 100% ఆప్ట్. అందులో డౌట్ లేదు. మనం 25 చాలా దగ్గరలో ఉంది దసరా పండగ. దానికి మనం సిద్ధమైపోదాం. మనకి ఈ నవరాత్రులు అయ్యి తర్వాత ఒక 15 రోజులు వెయిట్ చేస్తే మనకి 'ఓజీ' మన ముందుకు వస్తాడు. ఈ 'ఓజీ' మటుకు ఇప్పటికే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. రికార్డ్ క్రియేట్ చేస్తుంది. పాత రికార్డులు బద్దలు కొడుతుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వీటన్నిటిని చూస్తే. ఇంతకుముందు మనకి 'హరిహర వీరమల్లు' వచ్చిన గానీ ఫ్యాన్స్‌కి అంతగా సంతృప్తి ఇచ్చిందని మనం అనుకోవడానికి లేదు. ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి ఉంది ఆ సినిమా విషయంలో. ఈ సినిమాతో ఎటువంటి అసంతృప్తులుండవు. ఈ మొత్తం పవర్‌ఫుల్ ప్యాక్‌లో మన పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' మనకి ఇస్తున్నటువంటి 'ఓజీ' సినిమా మనకి ఇంకా ఆయన మీద బాధ్యత పెరిగిపోతుంది. ఈ సినిమా తర్వాత ఇంకా ఆయన నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తాం. నిజంగానే కూడా ఆయన అలా అంతకు మించి ఇస్తాడు. అది 'ఉస్తాద్ భగత్ సింగ్' నెక్స్ట్ ఇయర్‌కి ఉంటుంది. అప్పటిదాకా ఈ 'ఓజీ' ఈ వైబ్స్‌లో ఈ 'ఓజీతో' మనం ట్రావెల్ చేద్దాం. ఈ 'ఓజీ' డెఫినిట్‌గా పెద్ద హిట్ అవుతుంది. అందులో సందేహం ఏమీ లేదు. ఏ ఒక్కడికి లేదు. కాబట్టి పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్‌కి' జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ, అలాగే 'ఓజీ' టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఆ సినిమా కోసం ఎదురు చూద్దాం. తప్పకుండా 'ఓజీలో' కలుద్దాం. థాంక్ యూ.